11వ తారీఖు జరిగే మున్సిపల్ ఎన్నికల్లో వర్ధన్నపేట మున్సిపల్ బీఆర్ఎస్ పార్టీ గెలుచుకోవాలి, వర్ధన్నపేట మున్సిపాలిటీని కైవసం చేసుకోవాలి. వర్ధన్నపేట మున్సిపాలిటీ కైవసం చేసుకోవడానికి ఒకే ఒక పార్టీకి హక్కు ఉంది, అది బీఆర్ఎస్ పార్టీకి అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే మా ప్రెస్ మిత్రులకు తెలియంది కాదు, వర్ధన్నపేట నియోజకవర్గ కేంద్రం మరి వర్ధన్నపేట ఒక గ్రామ పంచాయతీగా ఉండేది. ఆ గ్రామ పంచాయతీని మరి ఇది నియోజకవర్గ కేంద్రం ఒక మున్సిపాలిటీగా చేయాలి. మున్సిపాలిటీ ద్వారా ప్రత్యేకమైన నిధులు తీసుకురావాలి. ఈ గ్రామంలో ఉన్న వర్ధన్నపేటను మున్సిపాలిటీ చేసి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని మరి ఇక్కడున్న అందరి సహకారంతో ఆ రోజు వర్ధన్నపేట మున్సిపాలిటీ చేసుకోవడం జరిగింది. మరి వర్ధన్నపేట మున్సిపాలిటీ అయిన తర్వాత జరిగిన పరిణామాలు, జరిగిన అభివృద్ధి మరి మున్సిపల్ పరిధిలో ఉన్న ప్రజలకు లేదా ఖమ్మం హైవే 153 పైన పోయే హైవే పైన పోయే ప్రతి గ్రామస్తులు గమనించిన అభివృద్ధి ఇక్కడ కనిపిస్తుంది. అంబేద్కర్ జంక్షన్ కావచ్చు, రోడ్డు వైడనింగ్ కావచ్చు, సెంట్రల్ లైటింగ్ కావచ్చు, డివైడర్ కావచ్చు, డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు, అంతర్గత రోడ్ల నిర్మాణం కావచ్చు, బస్టాండ్ డెవలప్మెంట్ కావచ్చు, శ్మశాన వాటికల నిర్మాణం కావచ్చు, ధోబీ ఘాట్స్ కావచ్చు, మరి మార్కెట్ నిర్మాణం కావచ్చు, మరి తండాలో ప్రతి రోడ్డు సీసీ రోడ్డు నిర్మాణం చేసి మరి డీసీ తండాలో ₹1 కోటి వెచ్చించి కమ్యూనిటీ హాల్ నిర్మాణం కావచ్చు, సపరేట్గా మా లంబాడ బిడ్డలకు 50 లక్షలు వెచ్చించి మరి శ్మశాన వాటిక నిర్మాణం కావచ్చు, మరి ఆకేరు వాగున ప్రత్యేకంగా 85 లక్షలతో శ్మశాన వాటిక నిర్మాణం కావచ్చు. మరి అదే విధంగా ఈ గ్రామానికి, ఈ మున్సిపాలిటీకి మరి రూపురేఖలుగా మార్చినందుకు మరి మున్సిపల్ భవన నిర్మాణం కావచ్చు. అనేక సంవత్సరాలుగా తాలూకా హెడ్ క్వార్టర్లో ఉన్న ఈ హాస్పిటల్ని అప్గ్రేడ్ చేసి 26 కోట్లు వెచ్చించి 100 పడకలకు మరి భూమి పూజ చేసే కార్యక్రమం కావచ్చు. అమృత్ ద్వారా ప్రతి ఇంటికి స్వచ్ఛమైన శుద్ధి చేసిన నీరు అందించాలని 33 కోట్లు డ్రింకింగ్ వాటర్కు వెచ్చించే కార్యక్రమం కావచ్చు. డిగ్రీ కాలేజ్ మంజూరు కావచ్చు. జూనియర్ కాలేజ్ నిర్మాణానికి 25 కోట్ల మంజూరు కావచ్చు. కోనారెడ్డి చెరువు నిర్మాణానికి మరి పునర్నిర్మాణానికి 16 కోట్లు వెచ్చించే కార్యక్రమం కావచ్చు. కోనారెడ్డి ఫీడర్ ఛానల్కు 4.5 కోట్లు వెచ్చించి పునర్నిర్మాణం చేసే కార్యక్రమం కావచ్చు. ఫైర్ స్టేషన్ కావచ్చు, కోర్టు నిర్మాణానికి ప్రతిపాదనలు పంపే కార్యక్రమం కావచ్చు. మరి ఈ నియోజకవర్గ కేంద్రంలోనే ఎమ్మెల్యే అందుబాటులో ఉండాలని ఎమ్మెల్యే కార్యాలయం నిర్మించే కార్యక్రమం కావచ్చు. మరి ఏమి అభివృద్ధి జరిగిందో దాదాపు 300 కోట్లు వెచ్చించి వర్ధన్నపేట మున్సిపాలిటీని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడం జరిగింది. అందుకే ఇక్కడ గెలవాలన్నా, ఓటు అడగాలన్నా ఒక బీఆర్ఎస్ పార్టీకే హక్కు ఉందన్న సంగతి ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. మరి గడిచిన 10 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మీ కళ్ళ ముందు ఉన్నాయి. మరి గతంలో జరిగిన కార్యక్రమాలు చూసిన ఈ ప్రజలు మరి మార్పు కోరుకుంటున్నారు. రేవంత్ రెడ్డి గారు వస్తే
కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మా బతుకులు మారుతాయి, మరి అనేక హామీలు ఉన్నాయి, 420 గ్యారంటీలు ఉన్నాయి, అనేక మోసపూరితమైన వాగ్దానాలు చేశారు. అవి నిజమే అని నమ్మి భ్రమించి వృద్ధులు కావచ్చు, కార్మికులు కావచ్చు, కర్షకులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, మా రైతన్నలు కావచ్చు, మరి మోసపోయిన పరిస్థితి ఇప్పుడు గమనిస్తున్నారు. ఏం చెప్పిందో మీ అందరికీ తెలుసు. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఒక పేద బిడ్డ పెళ్లికి 1,116 అందిస్తే మేము దానిపైన తులం బంగారం పెట్టిస్తా అన్నాం. ఆశ చూపిండ్లు, బిడ్డలు ఆగమైంది. సాధించుకున్న తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల అన్ని ప్రజల్లో వారి ముఖంలో ఆనందం చూడాలని ఒక పక్కా ప్రణాళికతో అనేక సంక్షేమ కార్యక్రమాలు ఆ రోజు రూపకల్పన చేసి ప్రజలకు అందించారు. ఈరోజు వాటి బడ్జెట్ అంచనా లేకుండా ఇష్టం వచ్చిన వాగ్దానాలు చేసి ఆగమాగమై ఈరోజు ప్రజల్ని ఆగం చేస్తున్నారు. అది ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజలు కావచ్చు, లేదా వర్ధన్నపేట హెడ్ క్వార్టర్ మున్సిపల్ ప్రజలు కావచ్చు, మరి ఈ 2 సంవత్సరాలుగా కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడున్న శాసనసభ్యుల వారు ఈ మున్సిపల్ పరిధిలో ఏం పని చేశారో ఆలోచన చేయండి. ఒక తట్టెడు మట్టి పోసారా, ఒక నూతన భవన నిర్మాణం చేశారా, లేకపోతే ఇతరత్ర కార్యక్రమాలు ఏమన్నా తీసుకున్నారా? ఒకటి మాత్రం చేస్తున్నారు. ఆ రోజు 26 కోట్లతో 100 పడకల ఆసుపత్రికి భూమి పూజ చేస్తే గ్రామ పంచాయతీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఉప్పరపల్లి క్రాసులో 100 పడకల ఆసుపత్రి నిర్మాణం చేస్తున్నామని సర్పంచులు గెలవడానికి ఒక డ్రామా అయితే జరిగింది. మళ్ళీ మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి, మళ్ళీ ఇంకో డ్రామా కూడా ఏం జరిగిందో మీరు చూశారు. మళ్ళా వర్ధన్నపేట హెడ్ క్వార్టర్లోనే 100 పడకల ఆసుపత్రి బ్రహ్మాండమైన భూమిలో పూజ చేస్తా అన్నారు. మరి మా పత్రికా సోదరులకు తెలియంది కాదు, అది ఎండోమెంట్ స్థలం, అయిన వారు కాలే, అయినా భూమి పూజ జరిగింది. ఇక్కడ మున్సిపల్లో గేమ్ జరగాలి. మరి మళ్ళీ ఎంపీటీసీ జెడ్పీటీసీలు ఉన్నాయి, మళ్ళీ ఎటు పోతుందో అది 100 పడకలు నాకైతే అర్థమవుతుంది. కాబట్టి దయచేసి వర్ధన్నపేట మున్సిపల్ ప్రజలారా, యువకులారా, మేధావులారా, మీరు ఆలోచించాలని మా పత్రికా మిత్రుల ద్వారా నేను మీకు మనవి చేస్తున్నా. ఎందుకంటే ఈ ప్రజాస్వామ్య దేశంలో ఒకసారి ప్రజలు ఆశీర్వదిస్తే, ఒక అవకాశం వస్తే, ఒక శాసనసభ్యునిగా కానీ, ఒక పార్లమెంట్ సభ్యునిగా కానీ, ఒక సర్పంచ్గా కానీ, ఓ ఎంపీటీసీగా కానీ ఒక అవకాశం వస్తే అందరినీ కలుపుకొని అభివృద్ధి చేసే కార్యక్రమం ఆ ప్రజాప్రతినిధి చేయాలి. కానీ ఈరోజు పక్షపాతంగా మరి ఇతర పార్టీలను ఏ విధంగా అణగదొక్కాలి, మా అనే వాళ్ళకి ఏం చేయాలనేది ఈరోజు ఇక్కడ జరుగుతున్న పరిస్థితి. గత 10 సంవత్సరాలుగా వర్ధన్నపేట నియోజకవర్గంలో ఈ పార్టీ లేదు, ఆ పార్టీ లేదు, ఈ నియోజకవర్గ ప్రజలంతా మా ప్రజలు, ఈ ప్రభుత్వ ప్రజలు, ఈ ప్రజలు ఆశీర్వదిస్తే మేము శాసనసభ్యులు అయినామని హక్కున చేర్చుకొని అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు నిస్వార్థంగా పంచాం. ఈరోజు ఇందిరమ్మ ఇండ్లు వస్తే మా కార్యకర్త, లేదా ఇతరత్ర ఏదైనా వస్తే మా నాయకులు, మేము ఎప్పుడూ ఆలోచన చేయలే. కాబట్టి ఏది ఏమైనా వర్ధన్నపేట నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, కేసీఆర్ గారి నాయకత్వంలో మీ ఆరూరి రమేష్ అని కూడా ఈ సందర్భంగా నేను మీకు మనవి చేస్తున్నాను. అనేక సందర్భంలో మా పత్రికా సోదరులు నాకు చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చేవారు. సుర్కలు పెట్టేది, బస్ స్టాండ్లో కుక్కలు పన్నాయి, పందులు పన్నాయి అని ఒక మ్యాటర్ వేస్తే ఇమ్మీడియట్లీ దాన్ని ఏం చేసేది. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు.
నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.